ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావడి ఇప్పటికే మొదలైపోయింది. ఎవరికి వారు అన్ని నియోజకవర్గాల్లోనూ సీట్ల కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలోను వైసీపీలోను. మరోవైపు రోజుకొక సర్వే బయటకు వస్తుంది. కొన్ని సర్వేల్లో వైసీపీకి ప్లస్ చెప్తుంటే మరికొన్ని సర్వేల్లో టీడీపీకి ప్లస్ ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల తీవ్ర ప్రయత్నాల నడుమ అసలు కర్నూలు ఎంపీ టికెట్ పరిస్థితి ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మన వాట్ నెక్స్ట్ ఏపీ స్పెషల్ ఇంటర్వ్యూలో బస్తిపాటి నాగరాజు గారు అలియాస్ పంచలింగాల నాగరాజు గారు మనతో జాయిన్ అవుతున్నారు. టీడీపీ ఎంపీ టికెట్ రేసులో నాగరాజు గారు కూడా ముందున్నారు. ఈ నేపథ్యంలో అసలు కర్నూలులో పరిస్థితి ఏంటి, టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎవరిని కన్సిడర్ చేస్తుంది, ఏ ఏ సమీకరణాల ఆధారంగా పార్టీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది అనే విషయాలు నాగరాజు గారితోనే మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది, చాలా హీట్ కనిపిస్తుంది కర్నూలులో. మీరు ఎంపీ తాననే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కర్నూలు నుంచి. అసలు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది మీకు, పార్టీలో హోప్ ఎంతవరకు ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? కెమిస్ట్రీ లెక్చర్ నేను బేసికల్గా. అయితే ఏమంటే గత ప్రభుత్వాలు బ్రహ్మాండంగా పరిపాలించేటివి ఇది వరకు. అంటే చెప్పుకోవడానికి కూడా మనం పిల్లలకు లెక్చరర్ నేను ఉండి విద్యార్థులకు కూడా ఇలా చేశారని ప్రకాశం పంతలేదని టంగుటూరు ప్రకాశం పంతలేదని మహానుభావులు పరిపాలించారు. మన నారా చంద్రబాబు నాయుడు అయినా కూడా ఒక స్థాయిలో హైదరాబాద్ని అభివృద్ధి చేసిన ఘనత. ఇంత చేసినటువంటి నాయకులను ఆ విధంగా చెప్పుకునే వాళ్ళం ఇదివరకు. ప్రజెంట్ పరిపాలనలో అధ్వానమైన పరిస్థితిని చూసి మాలాంటి విద్యావేత్తలు కూడా, అంటే ఒక లెక్చరర్గా స్థాయిలో నుండి కూడా మేము కూడా రాజకీయంగా ఎంతో కొంత సమాజానికి ఏదో మేలు చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ రాజకీయ రంగం సైడ్ రావడం జరిగినది. సో అంటే ఇప్పుడు కర్నూలు ఎంపీ స్థానానికి గతంలో వైసీపీ గెలిచింది అక్కడ. ఈసారి కూడా వైసీపీలో కొన్ని మరి సమీకరణాలు మారుతున్నప్పటికీ కూడా వారి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. సో టీడీపీ బలం ఎంత? రోజుకొక సర్వే బయటకు వస్తుంది, రకరకాల రిజల్ట్స్ వాళ్ళు చెప్తున్నారు, ముందు అంచనాలు వేస్తున్నారు. టీడీపీ పరిస్థితి ఏంటి అసలు కర్నూలులో? 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా టీడీపీ రాలేదట వాస్తవంగా. కానీ ఈసారి మాత్రం ప్రజలకు కంకణబద్దులై టీడీపీని గెలిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. ఎందుకంటే బీసీలకు ఏమాత్రం న్యాయం జరగలేదు ఈ గవర్నమెంట్లో మాత్రం. బీసీల కార్పొరేషన్లు పెట్టేసి తూతూ మంత్రంగా వాళ్ళకి కుర్చీలు ఇచ్చారు, కానీ ఏమాత్రం కానీ నిధులు కానీ విధులు కానీ ఏమాత్రం వాళ్ళకి కేటాయించలేదు. అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ వచ్చేసి బీసీ పార్లమెంటు అయినప్పటికీ ఇదివరకు కర్నూలు పరిపాలించినటువంటి నాయకులు అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఎస్పెషల్లీ కర్నూలులో ఈ టీడీపీని గెలిపించాలని చెప్పేసి కంకణబద్దులై నిర్ణయించుకున్నారు. కావున ఈసారి ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ టీడీపీ కైవసం చేసుకుని తథ్యం. అంటే స్థానికంగా ఉన్న అంశాలు, అంటే మీరు ఏ ఏ విషయాల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు, ఏ ఏ విషయాలను హైలైట్ చేస్తున్నారు మీ నియోజకవర్గంలో, అండ్ టీడీపీ అధిష్టానం దగ్గర మీకున్న గుర్తింపు ఎలాంటిది? వాస్తవం నేను లెక్చర్ చేసిన తర్వాత నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు ఎలా వచ్చా అంటే ఒక ఎంపీటీసీ వచ్చా ఫస్ట్. తర్వాత కర్నూలు రూరల్ మండలానికి మండల ప్రజాపరిషత్ చైర్మన్కి పోటీ పడ్డా. ఒక ఓటు తేడాతో మిస్ అయిపోయినా. అంత కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఓటుతో మిస్ కావడం వల్ల అధినాయకుని దగ్గరికి చేరింది నా వార్త. అదొక అంశం. అదేగాక కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీల్లో కురవలు అత్యధిక స్థానం ఉండవు. అందులో భాగంగా రాజకీయంగా చట్టసభల్లో మాకు ఇంతవరకు ఎప్పుడు గుర్తింపు ఇవ్వలేదు. అందులో భాగంగా మేమంతా ఐకమత్యంతో కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగినది. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. కురవలకు ఎలాగైనా సరే మీకు ఈసారి కర్నూలు పార్లమెంట్ కేటాయిస్తామని చెప్పేసి మా కుల సంఘాలకంతా గట్టి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అలాట్ చేస్తారని చెప్పేసి మా కురవలకు గట్టి ఆశాహులతో ఉన్నాం మేమంతా. అందులో భాగంగా మేము కూడా సీట్ ఆశిస్తున్నాం ఖచ్చితంగా. అంటే గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీటు కేటాయించడం ఏమైనా నష్టం కలిగించింది అంటారా? అంటే ఓడిపోవడానికి అదేమైనా కారణం అయి ఉండొచ్చు అంటారా? బీసీ సామాజిక వర్గం అయితే కొంత బెటర్ అయి ఉండేది అంటారా? అదేం లేదు సార్, వాస్తవంగా ఏమంటే రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి అది లేదు, ఇంకోటి లేదు. పార్టీ వేవ్లో వెళ్ళిపోయింది అంతే. పార్టీ వేవ్ జగన్ గారి దాని కింద వెళ్ళిపోయింది. వాస్తవంగా గతంలో కూడా బీసీ క్యాండిడేట్ గెలిచింది, రెడ్డి గారు కాదు. టీడీపీ నష్టం జరిగింది అక్కడ కూడా బీసీలో ఉన్నట్టు. కాకపోతే అది రెడ్డి అని కాదు, బీసీ అని కాదు. అక్కడ వాస్తవంగా జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు కూడా సెంట్రల్ మినిస్టర్. వాళ్ళ ఫ్యామిలీ కూడా కర్నూలు జిల్లాకు చేసిన సేవలు అమోఘము, అంత ఈజీ కాదు. కాకపోతే ఏమంటే ఆ వేవ్లో ఒకసారి అవకాశం అనే దాంట్లో భాగంగా
వాళ్ళు కైవసం చేసుకుని జరిగింది. అంటే ఈసారి మరి టీడీపీ నుంచి సర్వేలు చాలా వరకు టీడీపీ బలంగా ఎదిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూలులో అని చెప్తున్న నేపథ్యంలో విపరీతమైన పోటీ కనిపిస్తుంది టీడీపీలో నాయకుల నుంచి ఎంపీ స్థానానికి కూడా. సో మీకు ప్రధానంగా ఎవరి నుంచి పోటీ అనుకుంటున్నారు? వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో పెద్ద పెద్ద కుటుంబాలు దశాబ్దాల చరిత్ర నుంచి వాళ్ళు రాజకీయంగా చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఆశిస్తుండొచ్చు, అందులో అనుమానమే లేదు. పెద్ద కుటుంబాలను కూడా కే కృష్ణమూర్తి ఫ్యామిలీ అయితేనేమి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ అయితేనేమి వాళ్ళు వచ్చి ఆశించడం తప్పే లేదు. కాకపోతే ఏమంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇవ్వాలా, బీసీలో కూడా కురబలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు, ఈసారి వీళ్ళకి ఇవ్వాలనే ఒక ఈక్వేషన్లో భాగంగా, ఆ సమీకరణలో భాగంగా కురబలకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సరే. అంటే మీ తరపు నుంచి మాట్లాడితే మనం ఏ అభ్యర్థి గురించి మాట్లాడినా రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి, పార్టీకి గెలుపు గుర్రమై ఉండాలి, అంటే గెలిపించగలగాలి పార్టీని. రెండోది, ప్రజలకి ఆ అభ్యర్థి మీద నమ్మకం ఉండాలి, గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టు ఉండాలి. ఈ రెండు అంశాల పరంగా చూస్తే, పార్టీ పరంగా చూసినా మీ నియోజకవర్గ పరంగా చూసినా మీకున్న పట్టు ఎంత, పార్టీలో అయినా సరే నియోజకవర్గంలో అయినా, అంటే ఎలా చెప్తారు? మేము ప్రత్యక్ష రాజకీయాలకి గత లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి వచ్చినాం. ఎంపీపీకి ప్రయత్నం చేసి ఒకటితో మిస్ అయ్యామని ఇదివరకే చెప్పాను. అవును, నేను పత్తికొండలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా బంధువర్గం, మా మామగారు అయితేనేమి, మా కో బ్రదర్ వాళ్ళ ఫాదర్ అయితేనేమి, పత్తికొండ, ఆలూరు, ఆదోని 3 సెగ్మెంట్లలో మాకు బలమైన బంధువర్గం ఉంది. ఆల్రెడీ వాళ్ళు రాజకీయంగా గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా కర్నూలు నుంచి కొడుమూరు కాన్స్టిట్యూషన్ నుంచి మేము మొన్న ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి మాకు కర్నూలు పార్లమెంట్లో ఉండే 7 సెగ్మెంట్లలో, అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన బంధువర్గం ఉంది. నేను వృత్తిరీత్యా లెక్చరర్గా చేశాను కాబట్టి ఎమ్మెనూరు, ఆదోని ప్రాంతాలు లెక్చరర్గా చేసిన. నా స్టూడెంట్స్ అయితేనేమి, విద్యా వ్యవస్థలో నాకుండే పరిచయాలు అయితేనేమి, నేను ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన. నాకుండే పరిచయాల వలన నేను ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి నా విజయాన్ని ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పూర్తి విసుగొచ్చేసింది. కర్నూలు పార్లమెంట్ బీసీలకి ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చినా కూడా సునాయాసంగా మేము గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే బీసీలకి ప్రాధాన్యత ఇస్తామన్న టీడీపీ అధినాయకుడి హామీతో మీకు కొంత నమ్మకం పెరగడం వల్ల ప్రజల్లోకి మధ్య బాగా వెళ్తున్నారని కూడా వింటున్నాం. ప్రధానంగా ప్రజలు ఏ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రజలు లేకపోతే ఏంటంటే, వాస్తవంగా ఈ గత 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ప్రతి రంగం, ప్రతి వర్గం వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఇసుక తీసుకోండి, ఇసుక తీసుకుంటే తాపీ మేస్త్రి లేదంటే దాన్ని డిపెండ్ అయిన పారామీటర్స్ ఏందో గౌండలు వాళ్ళంతా ఆ రంగం అంతా చాలా రోడ్డు పాలైపోయినారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోండి, ఎంతమంది రిటైర్మెంట్ అయిపోయింటారో ఈ 5 ఏళ్లలో. ఒక డిఎస్సి లేదు, కొత్త ఉపాధ్యాయులు నియమించింది లేదు, వాళ్ళకి ఇచ్చిన హామీలు అసలే చేయలేదు. కాబట్టి ఆ రంగము చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు, వాస్తవం ఉపాధ్యాయ రంగం అంతా. రైతాంగం గురించి తీసుకుంటే ఎస్పెషల్లీ ఏ ప్రాజెక్టు కూడా మీద కూడా 1% కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు. మా కర్నూలు పార్లమెంట్ పరిధిలో అయితే తెలుగుదేశం గవర్నమెంట్లో వేదవతి ప్రాజెక్టు 2,000 కోట్లు ఇచ్చారు. ఆల్రెడీ వర్క్ కూడా డిపిఆర్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయింది. అటువంటి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఆ రోజు ఎంతవరకు చేసినారో అదే స్టేజ్ ఆగిపోయింది, అంటే గ్రౌండ్ స్టేజ్లోనే ఆగిపోయింది. అంటే రైతాంగం అంత కోపోద్రేకంగా ఉన్నారు. అది చేసింటే అయిపోయేది కదా. అది ముందే కర్నూలు పార్లమెంట్ కొంచెం డ్రై ఏరియా, అటువంటి అవకాశం కూడా లేదని రైతాంగం ఉంది. అంటే ప్రతి రంగం వాళ్ళు, ఈ రంగం ఆ రంగం అని కాదు, చెప్తూ పోతే ఈరోజు అంతా సరిపోదు. కాబట్టి అందరూ చాలా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఈయనను సాగనంపాలనా, ఈయన సిద్ధం అంటున్నాడు, కానీ మేము కదలరానే రేంజ్లో ఉన్నాం మేమంతా. కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి రావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వైసీపీ కూడా బీసీ జపాన్ని ఈ మధ్య బాగానే చేస్తుంది కదా. అంటే సామాజిక న్యాయ యాత్ర అని చెప్పేసి యాత్రలు చేస్తున్నారు. బీసీలకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పి సీట్లు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. మరి ఎలా మీరు బీట్ చేయబోతున్నారు? వైసీపీ ఇంత బలంగా నినాదాన్ని తీసుకెళ్తున్న తరుణంలో, బీసీ నినాదాన్ని తీసుకెళ్తున్నప్పుడు టీడీపీ ఎలా ఓవర్కమ్ చేయగలుగుతుందంటారు? ఇప్పుడు ఒక మాట చెప్తా, వాస్తవంగా మీరు మంచి ప్రశ్న వేశారు. ఇది గతంలో ఉండే ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు, డాక్టర్, అవును, బీసీ నేతనే. సార్ మొన్న పార్టీకి సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ ఇదే ఆన్ రికార్డ్ ప్రెస్ మీట్ ముందర చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారిని 3 సార్లు మాత్రమే కలవడం జరిగింది 5 ఏళ్ల పరిపాలనలో. పోయి కూడా నా పరిస్థితి బాగాలేదా, మా కర్నూలు పార్లమెంట్కి ఏదో ఒకటి చేయాలి. నేను కర్నూలు నుంచి బళ్ళారి వరకు నేషనల్ హైవే చేయాలి, ఒక పాయింట్. ఇరిగేషన్ పరంగా నాకు సహకరించండి అంటే, నీకెందుకు వాళ్ళ డెవలప్మెంట్ గురించి నీకెందుకు, నువ్వు కుర్చీలో కూర్చోకెందుకు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఒక ఎంపీ
చెప్పిన అంటే అది ఎంత బాధాకరమైన విషయం అని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఉమ్, అంటే ఇంకా ఆ ప్రభుత్వం ఇంకా సామాజిక యాత్ర చేస్తేనే ఇంకో యాత్ర చేస్తేనేమి ఏం వచ్చేదేం దానివల్ల వనగురేదేం లేదు వాస్తవంగా. ఉమ్, ఎందుకంటే ఒక మాజీ ఎంపీ గారు చెప్పారంటే ఎంత దారుణమైన మాకంతా కర్నూలు పార్లమెంట్ ప్రజలకంతా చాలా అవమానకరంగా కూడా ఉంది. అంటే మీరు కూర్చోండి అంటే ఎంపీ వాళ్ళని గెలిచి ఉండేగా వాళ్ళు వచ్చింది ఏమన్నా. కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని సాగని పనికి సిద్ధంగా ఉన్నారు. సంజీవ్ కుమార్ గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. మరి అక్కడ ఆల్రెడీ గెలిచారు వైసీపీ నుంచి గతంలో ఆయన, కాబట్టి ఆయన ఏమన్నా ఆ సీట్ అడిగే అవకాశం ఉందంటారా? మీకు ఏమన్నా పోటీ వచ్చే అవకాశం ఉందంటారా? సార్ పోటీ అనేది ఇక్కడ ఏముందంటే క్లారిటీ లేదు ఈ విషయంలో, లేదు, బట్ వాస్తవం. మీరు- ప్రయత్నాలు జరుగుతున్నాయని సరే, వింటున్నాం కదా. ఉండొచ్చు, ప్రయత్నాలు ఉండొచ్చేమో, కానీ మాకేమంటే మేమంతా గట్టిగా బీసీ కుల సంఘాల్లో ఈ కురవకులానికి ఇవ్వాలనే కాన్సెప్ట్తో సార్ చెప్పారు కాబట్టి ఉమ్, ఉమ్, మా సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి మాకు పెద్ద హోప్ ఉంది. ఎందుకంటే ఇదివరకే 2 సార్లు బీసీలకే ఇచ్చారు, వాల్మీకులకు. అతిపెద్ద సామాజిక వర్గం మా కర్నూలు పార్లమెంట్లో వాల్మీకుల తర్వాత స్థానం కురబలు. ఉమ్, కాబట్టి కురబలకు కూడా సామాజిక సమీకరణలో భాగంగా ఒకసారి ఇద్దాం వీళ్ళకు అనే సార్ అన్నందుకు అందులో భాగంగా మా ప్రయత్నాలు గట్టిగా ముమ్మరంగా చేస్తున్నాం. కాబట్టి మాకు వస్తుంది అని చెప్పేసి ఒక ఆశతో మేము ఈ ప్రయత్నాలు ముమ్మరం చేశాం. మీరు టీడీపీ నుంచి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే? మేము ఉండేదే టీడీపీ గత 20 ఏళ్ళ నుంచి కూడా మేము ఎక్కడ వేరే పార్టీ వాళ్ళు ఇస్తామంటే మేము పోయే పరిస్థితి లేము. ఉమ్, వాళ్ళు పిలిచి ఇస్తామంటే మేము పోయే పరిస్థితి, మా స్టాండే టీడీపీ. మేము రామారావు గారికి ఆకర్షితమై చంద్రబాబు నాయుడు సార్ది ఇక్కడ డెవలప్మెంట్లను చూసి మేమంతా మా రక్తం అంతా పసిపే. ఉమ్. కాబట్టి మేము ఇంకా వైసీపీ పిలిస్తే కూడా రానంటే కూడా ఇంట్లోనే ఉంటాం, కానీ పోటీ చేసే పరిస్థితి మేము లేము. మీ నియోజకవర్గంలో ప్రధానంగా మీరు ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఏ పనులు జరగాల్సిన అవసరం ఉంది, ఏ విషయాల్లో మీరు హామీ ఇవ్వగలుగుతారు, ప్రజల ముందుకు ఏ ఎజెండాతో వెళ్ళబోతున్నారు రేపు? వాస్తవంగా నాకు నిజంగా పార్లమెంట్లో చట్టసభలో స్థానం గెలిపిస్తే నేను మొట్టమొదట ప్రధానంగా దృష్టి పెట్టేది రైతాంగం మీద. మా కర్నూలు పార్లమెంట్ అంతా చాలా డ్రై ఏరియా. అవును. ఎందుకంటే తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం అంతా మా కర్నూలు పార్లమెంట్ మీదుగా పారిపోతుంది. ఉమ్, కర్ణాటక నుంచి ఎంటర్ అయ్యి కర్నూలు జిల్లా మీద పారుతూ నంద్యాల జిల్లాలోకి ఎంటర్ అయ్యి శ్రీశైలం డ్యామ్ చేరుకుంటుంది. ఆ వాటర్ అంతా నంద్యాల జిల్లా అంతా సుభిక్షంగా ఉంది. నంద్యాల జిల్లా ఇప్పుడు బైఫర్కేషన్ కాబట్టి అది మా ఉమ్మడి జిల్లా అనేది కూడా సరే సంతోషం, అక్కడంతా కింది ప్రాంతం కాబట్టి అది ఉంది. ఇంత పరివాహక ప్రాంతం పెట్టుకుని కర్నూలు పార్లమెంట్ అంతా ఎకరాకు నీళ్లు పారించుకోలేని పరిస్థితి మాది. అంటే నీళ్లు వాటర్ స్టాక్ చేసుకోక, ఉమ్, డ్యాములు లేక, ఉమ్, వేదవతి ప్రాజెక్ట్ ఒకటి, గుండ్రేవుల ప్రాజెక్ట్ ఒకటి, ఈ 2 ఎప్పటి నుంచో మా కళ. ఉమ్, అవి 2 వచ్చినాయంటే కర్నూలు పార్లమెంట్ ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు పుష్కలమైన వాటర్, ప్రతి ఎకరాకు నీళ్లు ఉమ్, కావాల్సినంత సుసంపన్నంగా ఉంటాయని చెప్పేసి లాస్ట్ టైమే కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఉమ్, తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయ్యేటప్పుడు ఒక కండిషన్ పెట్టి చంద్రబాబు గారితో గట్టిగా హామీ తీసుకొని 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఉమ్. వర్క్ కూడా మొదలుపెట్టినారు. అటువంటి దాన్ని ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే వైసీపీ తరపు నుంచి బీవై రామయ్య ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటూ తెలుస్తుంది. అంటే అటు సైడ్ నుంచి పోటీ చూస్తే బీవై రామయ్య, లేదంటే వైసీపీ నుంచి ఇప్పుడు చర్చ గుమ్మనూరు జయరాం పేరు కూడా ఈ మధ్య బాగా వినపడింది. అక్కడ ఏదో కొంత అలకలు అవి నడుస్తున్నాయి అనుకోండి. కానీ వైసీపీ నుంచి కూడా ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం, ముఖ్యంగా వారు కూడా బీసీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కదా. మరి ఈ విషయంలో మీరు ఎలా నెగ్గురాగలరంటారు? ఎవరో మాకు ఆపోజిట్ బీసీ నేత నిలబడితే మేము ఇద్దరం బీసీ నిలబడినంత మాత్రాన ఆ బీసీ నేత ఈ బీసీ నేత కాదు. ఇక్కడ పార్టీ మొత్తానికి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అస్తవ్యస్తం. వీళ్ళ మీద కాదు, ఇక్కడ పార్టీ మీదనే వ్యతిరేకత. వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు, ఏం డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ప్రజలంతా ఖచ్చితంగా ఉండరు. ఆ పార్టీని ఓడగొడతారు, కానీ ఇక్కడ ఆ బీసీ నేతను ఓడగొడుతున్నారు అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. తెలుగుదేశం పార్టీ యొక్క గత చరిత్ర తీసుకుని వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమి, ఈ ప్రభుత్వం చేసినది. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు 175 అంటున్నారు వైసీపీ నుంచి. ఎంపీ స్థానాలు కూడా మేము అలాగే గెలుస్తాం, టోటల్గా మేమే గెలుస్తాం, ఇంకా వేరే అవకాశం లేదు టీడీపీకి అనేది వారు చెప్తున్నమాట. 175 అని చెప్పుకోవడం అనేది చాలా మూర్ఖత్వమైన పని. పబ్లిక్ అంతా వాస్తవం నవ్వుకుంటున్నారు ఆ మాటని విని. సర్వసాధారణంగా మనం స్కూల్లో చదివేటప్పుడు మనం లెక్చర్ మనం కూడా ఉన్నాం కదా, 100% అనుకుంటాం, కానీ అది అసాధ్యమైన పని, అంత ఈజీ కాదు. 175 అని చెప్పేసి ఆయన పిచ్చి ప్రేలాపనలు అవన్నీ. ఇప్పుడు మా నారా చంద్రబాబు మా అధ్యక్షుల వారు కూడా మాట అన్నారు, వైనాట్ పులివెందులు అంటున్నారు మా సార్. 175 కదా వదిలిపెడతాం పక్క, నీ పులివెందులని మేము గెలిచి చూపిస్తామని మా సార్ సవాల్ వేసినారు. కాబట్టి 175 అసంభవం, డిపాజిట్ కూడా రాకుండా గల్లంతే పరిస్థితి వాళ్ళది. ఎంత దారుణంగా ఉందంటే వైసీపీ పరిస్థితి
మీరు చూస్తూనే ఉంటారు రీసెంట్గా ఎంతమంది ఎంపీలు వలసలు బట్టి ఆ సీట్లు ఇస్తాం రా బాబు అంటే కూడా ఇప్పుడు మీరు అన్నారు గమ్మనూరు చేరామని చెప్పి ఇంకోటి అన్నారు టికెట్ ఇస్తామంటే కూడా వద్దరు బాబు అంటున్నారు. బీసీ కార్డు అనేది ప్రధానంగా వైసీపీ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కేవలం కర్నూలులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే ప్రయత్నం చేస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రయత్నం బాగా పెరిగిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు వైసీపీకి? వాస్తవంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, వాళ్ళ పార్టీ అనుభవం ఎంత, వాళ్ళ పార్టీ ఎంత, బీసీలకు ఏం వనగురిందని చెప్పేసి మాది బీసీల పార్టీ అని చెప్పనిక మొట్టమొదటి బీసీలకు రాజ్యాంగంలో చట్టసభల్లోకి అడుగుపెట్టినాక బీజం వేసిన మనిషి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి దాన్ని ఆ బీసీలకు చట్టసభలో స్థానాలకు పర్సంటేజ్ కూడా పెంచి చట్టసభలోకి రానికంగా బీసీలను ప్రోత్సహించింది వెన్నెముక లాంటి పార్టీ మాకు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బీసీలకు న్యాయం చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసినారనేది చాలా అవాస్తవం. అది ఇప్పుడు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇక మేము యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. లోకేష్ గారు సమరశంఖం అంటూ ఆయన కొన్ని సభలు సమావేశాలు చూస్తూనే ఉన్నాం. సో టీడీపీ తరపున చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ హవా ఏంటి అంటే ఎలా చెప్తారు? అంటే ఏ రేంజ్లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఏమన్నారు, ఒకసారి అవకాశం అండి, అందులో భాగంగా ఒకసారి అవకాశం ఇచ్చారు, దాంట్లో ఫెయిల్ అయిపోయినారు. పరిపాలనలో భాగంగా అంతా అమరావతి ఎత్తినేమి మనకు రాష్ట్రానికి రాజధాని ఏదో అంటే ఎవరు ఏమని ఆయనే చెప్పలేకున్నాడు. రాష్ట్ర రాజధాని ఏమి అని క్వశ్చన్ వేస్తే ఒక ఇంటర్నేషనల్ ఇట్లా మీడియా ముందర రాజధాని ఏదంటే కూడా చెప్పలేని పరిస్థితి మన ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంకా 3 అనుకుంటుంది ఇంకా లీగల్గా తెగక. కాబట్టి సిద్ధం అని చెప్పని ఏ బేస్తో సిద్ధం అంటారు? నువ్వు సిద్ధం అంటే జనం కూడా ఇంటికి సాగని పనిగా సిద్ధమైనారు ఆల్రెడీ. ఇంకా నా సిద్ధమైన టైటిల్ నీకు తగ్గిపో సరిగా మీరే నిర్ణయించుకున్నారు. ఇంకా సిద్ధం, నేను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం అని తట్టుంది పరిస్థితి. అంటే మేము గెలవాలంటే మేము పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు గెలవడానికి, మేము సింగిల్గానే వస్తామని చెప్పేసి కాన్ఫిడెన్స్ కూడా వైసీపీలో కనిపిస్తుంది కదా. పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకి మీరు ఎలా రెస్పాన్స్? పొత్తుల మీద నేను చెప్తాను సార్. ఇప్పుడు పొత్తుల మీద స్థానిక పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన నియంత పోకడలు భరించలేక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓటు బ్యాంక్ డిస్టర్బ్ కావద్దు. ఇక్కడ రాష్ట్రం బాగుపడాలంటే మనం అంతా ఐక్యత ఆయన ఎదుర్కోవాలా. ఎట్టి పరిస్థితి ఆయన ఇంటికి సాగనితేనే ఈ 5 కోట్ల ఆంధ్రులకి స్వేచ్ఛ వస్తుందని చెప్పేసి అందులో భాగంగా వీళ్ళు అన్ని ఏకతాటి మీదకి వచ్చేసి ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలన్నా కూడా, సంక్షేమం అభివృద్ధి 2 జరగాలన్నా కూడా అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే మనమంతా ఏకతాటి మీద ఉండి ఈ ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ కాకుండా ఆయన సంకల్పంతో వస్తున్నారు తప్ప ఆయన సింగిల్గా వస్తే మీరు సింగిల్ రాండి అనేది కాదు. అన్నీ రెచ్చగొట్టే ధోరణి తప్ప దాంట్లో ఏం ఇది లేదు. కర్నూలులో మరి జనసేన టీడీపీ కార్యకర్తలు సమన్వయం చేసుకోగలుగుతున్నారా? అంటే సఖ్యత ఉందా? కొన్ని ప్రాంతాల్లో మనం కొన్ని గందరగోళం చూస్తున్నాం ఆ 2 క్యాడర్ల మధ్యలో. కర్నూలులో పరిస్థితి ఎలా ఉంది? కర్నూలు 100%. రేపు మీకు కనుక అక్కడ సీటు కేటాయిస్తే మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా? కర్నూలు పార్లమెంట్లో ఆల్రెడీ జనసేన టీడీపీ కార్యకర్తలు అలయన్స్లో కలిసి బ్రహ్మాండం తిలాడుతున్నారు. ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు అటెండ్ అవుతున్నారు, వీళ్ళు అటెండ్ అవుతున్నారు. ఆ ప్రాబ్లమే లేదు. కర్నూలు పార్లమెంట్లో మాత్రం ఎక్కడెక్కడ కూడా 1% కూడా ప్రాబ్లం లేదు. జనసేన కార్యకర్తలు అయితేనేమి, తెలుగుదేశం వాళ్ళని బ్రహ్మాండంగా కలిసిమెలిసే పనిచేస్తున్నారు. అందులో భాగంగానే మేము ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ ఈసారి కైవసం చేసుకుంటామని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. లోకేష్ గారి పాదయాత్ర ప్రభావం ఎంత అంటే ఏం చెప్తారు? సో కర్నూలులో పరిస్థితి ఏంటి? వాస్తవంగా కర్నూలు పార్లమెంట్కి లోకేష్ సారు యువగలం పాదయాత్ర మీద వచ్చినప్పుడు మాకు పెద్ద ఆనందకరమైన విషయం ఏమంటే, సార్ ఇక్కడి నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినా కూడా కర్నూలు పార్లమెంట్నే ప్రస్తావిస్తున్నారు. చాలా దారుణంగా ఉంది అక్కడ. ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద సార్ చెప్పుకుంటూ పోతున్నారు. రాజమండ్రి అయితేనేమి, అట్లా కొవ్వూరు అయితేనే, అట్లా ప్రతి ప్రాంతంలో. అంటే సార్కి ఖచ్చితంగా కర్నూలు పార్లమెంటు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఇరిగేషన్ లేక వలసలు వెళ్ళిపోతున్నారు అనేది సార్ కళ్ళకు కట్టినట్టు చూసినాడు. ఆ పాదయాత్ర అయిన తర్వాత రాత్రిపూట టెంట్ల కింద కూర్చున్నప్పుడు కూడా లేదా పరిస్థితి కర్నూలు పార్లమెంట్ మార్చాల్సిన పరిస్థితి ఎంతైందని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు. కాబట్టి సార్ యువగలం పాదయాత్ర మాకైతే మాత్రం 100 ఫలితాలు, జనాల్లో మార్పు వచ్చింది. ఈసారి ప్రత్యేక దృష్టి కర్నూలు పార్లమెంట్ మీద పెడతామని చెప్పేసి మాకు పెద్ద హోప్ ఉంది. అందులో భాగంగా కర్నూలు ప్రజలంతా, పార్లమెంట్ ప్రజలంతా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పి సిద్ధమై ఉన్నారు ఆల్రెడీ. సో నాగరాజు గారు, ఇప్పుడు ఎంపీ సీటు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కర్నూలు నుంచి. స్థానికంగా ఉన్నటువంటి అంశాల గురించి, వాటి గురించి మీకు అవగాహన ఉంది, వెల్ ఎడ్యుకేటెడ్ అంటున్నారు. అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నాది కర్నూలు జిల్లాలోని కోడుమూరు కాన్స్టిట్యూషన్లో మా గ్రామం పంచలింగాల గ్రామం. మా ఫాదర్ బేసికల్గా భూస్వామి. మేము 3 అన్నదమ్ములము, ఒక అక్క, ఒక చెల్లి, మొత్తం టోటల్గా 5 మెంబర్స్ మా ఫ్యామిలీ అంతా. కష్టపడి వాళ్ళంతా నన్ను ఎంఎస్సి బీఈడి చదివించి ఒక లెక్చరర్ చూసినారు వాళ్ళు.
ఆ తర్వాత ఏమన్నా నేను పెళ్లి చేసుకోవడం తర్వాత మా కుటుంబ నేపథ్యానికి రాజకీయం అక్కడ తోడైంది మాకు. నా భార్య కుటుంబం తరఫున అంతా రాజకీయమే వాళ్ళది. పత్తికొండ నుంచి వాళ్ళు జెడ్పీటీసీగా, మార్కెట్ చైర్మన్గా పత్తికొండలో, మా కో బ్రదర్ వాళ్ళు ఆలూరులో, వాళ్ళు రాజకీయంగా బాగా చురుకుగా ఉన్నారు. వాళ్ళతో మార్కెట్ చైర్మన్గా, వాళ్ళు జెడ్పీటీసీ అంతా. అంటే ఎక్కడ చూసినా మా బంధువర్గం అంతా మా భార్య తరఫున రాజకీయంగా బాగా వెల్ సెటిల్ అయినారు. వాళ్ళని చూసిన తర్వాత నాలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఈ రాజకీయాలకు నేను కూడా పోవాలని చెప్పేసి అందులో భాగంగా మన సార్వత్రిక ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ఎంపీగా పోయి ఒక ఓటుతో మిస్ అయిపోయి ఆ విధంగా ఈ రంగంలోకి వచ్చిన. మీ ఇంటి పేరు ఎందుకని మారింది? పంచలింగాల నాగరాజు అంటున్నారు, అసలు ఇంటి పేరు కాస్త ఇలా ఎందుకు వచ్చింది? మీ ఊరి పేరు వచ్చినట్టుంది. ఎట్లా అంటే ఈ గుర్తింపు ఎలా వచ్చింది మీకు బయట? నా పేరు బస్తిపాటి నాగరాజు, నా ఇంటి పేరు ఒరిజినల్గా. అయితే ఏమైందంటే నేను లెక్చరర్గా జాబ్ చేసిన తర్వాత ఒక సినిమా తీసిన, రాయలసీమ లవ్ స్టోరీ అని ఒక సినిమా తీసిన. నేను నిర్మాతగా. దాంట్లో కూడా నేను ఒక రోల్ చేసిన లెక్చరర్గా. అందులో భాగంగా పంచలింగాల నాగరాజు అనేది ఆ సినిమా తీసినప్పటి నుంచి నాకు బ్రాండ్ పడింది. ఎవరు ఈ సినిమా తీసినది? రాయలసీమ అంటే ఫ్యాక్షన్ మామూలుగా. రాయలసీమ లవ్ స్టోరీ ఎవరు పెట్టినాడు అని చెప్పేసి ఈ బస్తిపాటు అంటే అంత బ్రాండ్ ఎవరు అంటారు కదా జనరల్గా. ఈ పంచలింగాల నాగరాజు అంటే సినిమా తీసినది పంచలింగాల నాగరాజు అనేది అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్. ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళిపోయాను. అక్కడ కూడా నేను బాగా సక్సెస్ఫుల్గా ఉన్నా ఆ రంగంలో. ఎవరంటే పంచలింగాల నాగరాజు అంటే టక్కున ఐడెంటిఫికేషన్, నా ఇంటి పేరే, నా ఊరి పేరు, నా ఇంటి పేరు అయిపోయింది. ఆ విధంగా నేను పంచలింగాల నాగరాజుగా పిలువబడుతున్నాగా. అంటే ఒక టీచర్గా మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కదా, తర్వాత ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, తర్వాత రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టారు అని చెప్తున్నారు. బట్ మిగతా రంగాలతో పోలిస్తే రాజకీయం అనేది చాలా టఫ్ కదా. మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే సుఖంగా ఉన్నాం కదా అక్కడ, ఎందుకు ఈ తలనొప్పి అనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? వాస్తవంగా నేను లెక్చరర్ చేసేటప్పుడు ఒక క్లాస్ రూమ్లోకి పోతాం మనం, 30 మందిని సార్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి 30 మందిని సార్. ఎంతసేపు ఉన్న సంవత్సరం అంతా అయితే కూడా 60 మందినే తీర్చిదిద్దాను. ఇంకా వేరే వాళ్ళకి సేవ చేయడానికి నీకేం పెద్దగా స్కోప్ ఉండదు. ఇంకా అంటే వాళ్ళకి మాత్రం నువ్వు నాలెడ్జ్ చేయాలి, వాళ్ళతో నీకు ఇంపాక్ట్ అంత 1 ఇయర్ ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతావు, ఎంతమంది సేవ చేయగలుగుతావు, అక్కడ ఒక క్వశ్చన్ నాకు. సెకండ్, నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన. సరే ఏదో దీంట్లోకి వస్తే ఏదైనా ఉపాధి కలుగుతుంది. ఆ రంగంలోకి వచ్చి కూడా చాలామంది నా కింద ఉండే వాళ్ళకు చాలామందికి నా వంతు పాత్రగా ఉపాధి అవకాశాలు చాలా చూపించాను. వాళ్ళు కూడా కొంతమంది నా మీద ఆధారపడి ఉండే కుటుంబాలు ఇప్పటికీ నా మీద ఆధారపడి ఉన్నారు. ఇది కూడా ఎంతమంది చేయగలుగుతారా బాబు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకో ప్లాట్ఫారం కావాలి మనకు, బలమైన ప్లాట్ఫారం వస్తే మన సమాజ సేవ చేయొచ్చు. మనం ఎంతనే చేయాలంటే ఒక చట్టసభల స్థానం కావాలి ఫస్ట్. వ్యక్తిగతంగా ఎంతమంది చేయగలుగుతాం? చట్టసభల్లోకి పోతే మనం అనుకున్న విధంగా ఇంపాక్ట్ అంతా కాన్స్టిట్యూషన్ చేయొచ్చు. కాబట్టి మనం ఆ ప్లాట్ఫారమే కరెక్ట్ అని చెప్పేసి అందులో భాగంగా నేను ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాను. కర్నూలు ఎంపీ స్థానాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి టీడీపీ నుంచి, ఇటు టీడీపీ క్యాడర్కైనా సరే, కర్నూలు ప్రజలకైనా సరే, బీఆర్కే న్యూస్ ముఖంగా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? గొప్ప విషయం ఏమంటే కర్నూలు పార్లమెంట్లో బీసీ పార్లమెంట్, అది వాల్మీకుల తర్వాత కురబలు అత్యధిక స్థానంలో ఉన్నారు. చట్టసభలో గత 40 ఏళ్ళ నుంచి చట్టసభలకు ఎక్కడా నోచుకోలేదు. అందులో భాగంగా మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్, ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్ని తెలుగుదేశం పార్టీకి ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని పోయే గుణమును కలిగినటువంటి ఈ కురబ కులానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ జెండా కర్నూలు పార్లమెంట్ మీద ఎగరేసి తీరుతామని చెప్పేసి మా పార్టీ అధ్యక్షుల వారికి విన్నవించుకుంటాను. అలాగే కర్నూలు పార్లమెంట్ ప్రజలకు మేము చెప్పుకునేది ఒకే ఒక ముఖ్యమైన విషయం. కోట్ల ఫ్యామిలీ అయితేనే, కేఈ ఫ్యామిలీ అయితేనే వాళ్ళ వంతు పాత్రగా గొప్ప పనులు చేశారు కర్నూలు పార్లమెంట్కి. బాలినేటి పారుదల శాఖ మంత్రిగా కే కృష్ణమూర్తి ఉన్నప్పుడు కూడా ఆయన వంతు పాత్రగా వాళ్ళంతా సుంకేశ్వర డ్యామ్ విషయాల్లో అదంతా వాళ్ళ పాత్రలు అమోఘంగా చేశారు. ఒక్కసారి మాకు బీసీలకు అవకాశం, బీసీల్లో కూడా ఉన్నటువంటి ఈ కురబ కులానికి ఒక్కసారి అవకాశం ఇస్తే, ముఖ్యంగా మేము ఫోకస్ చేసేది ఏమంటే, నేను ఒక విద్యావేత్తగా, ఒక లెక్చరర్గా నేను గట్టిగా కర్నూలు ప్రజలకు, పార్లమెంట్ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఎస్పెషల్లీ వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు, ఈ రెండు సంపూర్ణంగా ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన చట్టసభలు ఇచ్చే ఈ 5 ఏళ్ల పరిపాలనలోనే సంపూర్ణంగా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకి నీళ్లు అందించాలని చెప్పేసి మొట్టమొదటి సంకల్పము. సెకండరీ, ఆ ఎల్ఎల్సి వస్తుంది మన కర్ణాటక నుంచి మన కర్నూలు పార్లమెంట్కి, అది ఒక్కటి మాత్రం చిన్నగా వస్తుంది. అది 1400 క్యూసెక్లు వదిలితే కూడా ఎమ్మెనూరుకి వచ్చేసరికి 400 కూడా క్యూసెక్లు రావట్లేదు. అంటే ఎక్కడికంటే అక్కడ డైవర్షన్ లేపే కెనాల్ లైనింగ్ కూడా సరిగలేదు. ఎస్పెషల్ దాన్ని ఆధునీకరించుకోవాలా. రైతాంగానికి ఈ 2 విషయాలు నేను చెప్పగలుగుతా. అలాగే ఈ నిరుద్యోగ యువకులకు
మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో ప్రజలారా ఎక్కడ కానీ ఒక పరిశ్రమ అంటూ లేదు మన పార్లమెంట్ పరిధిలో. నంద్యాల జిల్లా బైఫర్గేషన్ అయిన తర్వాత ఆ ఓర్వకల్ కూడా నంద్యాల జిల్లాలోకి వెళ్ళిపోయింది. సాగునీటి రంగాలు ప్రాజెక్టులు అయితే అన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి. అయినా మనకు ఈ పరిశ్రమల పరంగా మనం ఎంతో తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నా వంతు పాత్రగా ఏ పరిశ్రమ ఏ ప్రాంతానికి తేవాలంటే ఎవరిని కలిస్తే ఆ పనులు అవుతాయో వాళ్ళని కలిసి ఏ ప్రాంతానికి తగినట్టుగా ఆ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి నా వంతు పాత్ర విరోచితంగా పోరాడి ఈ కర్నూలు ప్రజలకు నేను సంపూర్ణ న్యాయం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాగరాజు గారు. ఒక విద్యావేత్తగానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ సక్సెస్ అయ్యి ఇటు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజలకి సేవ చేయడమే తన ముఖ్య ఉద్దేశం అంటున్నారు నాగరాజు గారు. ఒకవేళ గనక ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించినట్లయితే, టీడీపీ తరపున ఆయన గెలిచినట్లయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మొదటి ప్రాధాన్యతనిచ్చి కర్నూలు ప్రజల త్రాగు సాగునీటి సమస్యలను తీర్చేస్తానని, అలాగే నిరుద్యోగ యువతకి పారిశ్రామిక రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు కూడా సమస్యలు తీరుస్తాను, రెండింటినీ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అంటూ హామీ ఇస్తున్నారు. సో బీఆర్కే న్యూస్ తరపున నాగరాజు గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది ఇవాల్టి వాట్ నెక్స్ట్ ఏపీ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.